పాలేరు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యూహమేంటి? దివంగత ఎమ్మెల్యే రామరెడ్డి వెంకటరెడ్డిపై ఉన్న సానుభూతే ఆ పార్టీ ప్రధాన అస్త్రమా? టార్గెట్ టీఆర్ఎస్ కంటే టార్గెట్ తుమ్మల వ్యూహాన్నే కాంగ్రెస్ అమలు చేయాలనుకుంటోందా? ఇంటింటి ప్రచారంతో పాటు ఈ దఫా పోల్ మేనేజ్మెంట్పై కూడా హస్తం నేతలు దృష్టి పెట్టనున్నారా? ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ ఉప ఎన్నిక కాంగ్రెస్ కు సవాల్గా మారింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి రామరెడ్డి వెంకటరెడ్డి మరణంతో జరుగుతున్న ఈ ఉప ఎన్నికల్లో నెగ్గాలన్నదే హస్తం నేతల పట్టుదల. దివంగత వెంకటరెడ్డిపై పాలేరు ప్రజల్లో ఉన్న సానుభూతిని ఓట్లుగా మలుచుకునేందుకు ఆయన భార్య సుచరితను బరిలోకి దింపడంతో ఆమె నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ పెద్దలు, వైఎస్ఆర్ పార్టీ పెద్దలు, తెలుగుదేశం పార్టీ పెద్దలు అందరి నిర్ణయం మేరకు మా పాలేరు ప్రజల కోరిక మేరకు నేను నామినేషన్ వేయడం జరిగింది. మా గుండెల్లో నిలిచిపోయినటువంటి రామరెడ్డి వెంకటరెడ్డి గారి కోసం, మాతో మమేకమై బడుగు బలహీన వర్గాల కోసం, ప్రజా సంక్షేమం కోసం ఆయన చేసినటువంటి సేవలను గుర్తు చేసుకుంటూ పెద్ద ఎత్తున శ్రీమతి సుచరితారెడ్డి గారిని గెలిపించాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు కదిలి వచ్చినటువంటి పాలేరు నియోజకవర్గ ప్రజానికాన్ని చూస్తూ ఉంటేనే చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. రామరెడ్డి వెంకటరెడ్డి కుటుంబంపై ప్రజల్లో ఉన్న సానుభూతినే నమ్ముకున్నామంటున్నారు కాంగ్రెస్ నేతలు. కేసీఆర్ సర్కార్ పాలనా వైఫల్యాల కంటే టీఆర్ఎస్ అభ్యర్థి తుమ్మలనే ఎక్కువ టార్గెట్ చేయాలనేది వారి వ్యూహం. ఎమ్మెల్యేగా ఖమ్మం నుంచి తుమ్మల నాగేశ్వరరావు గారు ఓడిపోవడం జరిగింది. అలాంటి వ్యక్తి ఈరోజు పాలేరులో ఏ విధంగా ఈ చెల్లని నాణం చెల్లుతుంది అని చెప్పి మేము ఈరోజు టీఆర్ఎస్ పార్టీని ప్రశ్నిస్తున్నాం. మెదక్, వరంగల్ లోక్సభ సెగ్మెంట్లతో పాటు నారాయణఖేడ్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున కొత్త అభ్యర్థులే పోటీ చేశారని హస్తం నేతలు గుర్తు చేస్తున్నారు. పాలేరులో మాత్రం ఏకంగా మంత్రి తుమ్మలనే బరిలోకి దించడం టీఆర్ఎస్ బలహీనంగా ఉందనడానికి నిదర్శనమన్నది వారి విశ్లేషణ. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి పోల్ మేనేజ్మెంట్ను నిర్లక్ష్యం చేయడం కూడా ఓ కారణమే అంటున్నారు పార్టీ సీనియర్లు. పాలేరులో మాత్రం పోల్ మేనేజ్మెంట్ పైన దృష్టి పెట్టాలని భావిస్తున్నారు. ఎలక్షన్ ఫండ్ కోసం కాంగ్రెస్ నేతలు తమ వంతు విరాళాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.